వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. జీవితంలో మనం ఏది చేసినా, ఎంత సంపాదించినా, అంతకు మించి ఆస్తులు ఏమైనా పోగేసినా కూడా ఎవరికైనా కావాల్సింది మానసిక ప్రశాంతత, అలాగే ఆధ్యాత్మికత వైపు చక్కటి మార్గం కావాలి. సో ఇవన్నీ మనకు తెలియచేయడానికి ఎప్పటికప్పుడు మానవతా విలువల్ని ఆయన మాటల్లో మనకు తెలియజేస్తూ, అలాగే ఆధ్యాత్మికత వైపు మన అడుగులు పడేలా చేస్తున్న ఒక మార్గదర్శి వాటి మన గెస్ట్. అనంత శక్తి ఫౌండర్ నుండి అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మనం మనసులో ఏదైనా అనుకున్నా, ఏదైనా గట్టిగా అనుకున్నా జరిగిపోతుంది, యూనివర్స్ వింటుంది అని అంటారు కదా. అయితే ఆ యూనివర్స్తో కనెక్షన్ కొంతమంది ఎప్పటికప్పుడు అవును అని చెప్పేసి వాళ్ళు కొంచెం కనెక్ట్ చేసుకోగలుగుతూ ఉంటారు. కొంతమందికి అది అస్సలు పట్టనే పట్టదు. ఇంకొంతమంది అయితే ప్రకృతితో మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి తెలుసుకుంటూ ఉంటారు కదా. సో ఇవన్నీ అసలు ఎలా వర్క్ అవుతాయి అండ్ యూనివర్స్తో కనెక్షన్ అనేది ఎంతవరకు మనకు 100% యూనివర్స్ అనేది మనం ఏది కోరుకుంటే దానికి సంబంధించిన రిజల్ట్ ఇవ్వడమే యూనివర్స్ యొక్క పని అండి. మనం పాజిటివ్ చేస్తున్నామా నెగిటివ్ చేస్తున్నామా అనేది యూనివర్స్ పట్టించుకోదు. నువ్వు ఏదైతే అప్పు చెప్పావో దానికి సంబంధించిన రిజల్ట్ నీకు ఇస్తానని చెప్తుంది. మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే యూనివర్స్లోనే స్టోరేజ్ అయి ఉంటాయండి. మనకు సమయం సందర్భం వచ్చినప్పుడు వాటి యొక్క రిజల్ట్ మన ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి యూనివర్స్ అనేది ఎప్పుడు ఎలాగుంటుందంటే మనం నమ్మిన బంటు మాత్రం ఉంటుందండి. దానికి లేదు రాదు చెయ్యని అనేది ఉండదు. నువ్వు ఏదైతే అనుకుంటావో, నువ్వు ఏదైతే సంకల్పిస్తావో దానికి సంబంధించి 100% రిజల్ట్ తన యూనివర్స్ అనేది మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుందండి. బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే నమ్మడం లేదండి. ఇక్కడ ఏదన్నా ఒకటి బలంగా అనుకున్నాడు అనుకోండి, మనిషి దానిపైన స్టేబుల్గా నిలబడాలి. ఇప్పుడు ఎలాగ ఉందంటే మనిషికి ఇప్పుడు ఆకలి వేస్తే ఇమీడియట్గా ఆకలి తీరిపోవాలనుకుంటాడు. ఆకలి తీరిపోవాలంటే దానికి కావాల్సింది ఏంటంటే ఫుడ్ తీసుకుంటే ఆకలి తీరిపోతుంది. సేమ్ అలాగే మనకి ఇప్పుడు ఏదన్నా డబ్బు కానీ, జాబ్ కానీ, ఆరోగ్యం కానీ ఇవన్నీ మనకి కావాలనుకున్నప్పుడు వెయిట్ చేయాలండి. మనిషి వెయిట్ చేయట్లేదు. ఇక్కడ ఈరోజు సాయంకాలం ఒక ప్రాబ్లం ఉంది, అది నైట్ లోపల క్లియర్ అయిపోవాలి, లేకపోతే రేపటి లోపు క్లియర్ అయిపోవాలని అనుకుంటున్నాడు. కానీ దీనికి మనం ఎంత చేస్తే ఈ ప్రాబ్లం వరకు వచ్చాము, మనం ఏం చేస్తే ఈ ప్రాబ్లం నుండి బయటపడతాం అనేది మనిషి ఆలోచన చేయలేకపోతున్నాడు. కాబట్టి యూనివర్స్ యొక్క సిద్ధాంతాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు 100 మందిలో 90 మంది సక్సెస్ అవుతున్నారు సార్. 100 మందిలో 10 మందే సక్సెస్ అవుతున్నారు. మిగతా 90 మంది ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే వాళ్ళకి ఒక గోల్ ఉండదండి, ఒక యాంబిషన్ ఉండదు, ఒక లైఫ్ యొక్క విజన్ ఉండదు. కాబట్టి వాళ్ళందరూ ఫెయిల్యూర్ అవుతున్నారండి. ఓకే. సో అవన్నీ మనము ఇప్పుడు కనెక్ట్ చేసుకొని ప్రతిదీ మనం తెలుసుకోవాలి అంటే ఎలా చేయాలి? అండ్ యూనివర్స్కి ఇప్పుడు మనమే ఒక ఫేవరెట్ చైల్డ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, మీరు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు డబ్బు పట్ల ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటారు. పొరపాటును కూడా డబ్బును తిట్టరు, డబ్బును దూషించరు. డబ్బు ఉన్న వాళ్ళ పట్ల కూడా నెగిటివ్ ఉండరు. చూడండి, మనమే కొంతమంది దగ్గర డబ్బు లేని వాళ్ళని చూడండి, ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళని తిడుతూ ఉంటారు, డబ్బును దూషిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎలాగుంటాయంటే ప్రతి ఒక్కటి యూనివర్స్లో స్టోర్ అవుతూనే ఉంటాయి అన్నమాట. మన దగ్గరికి డబ్బు రాలేదంటే మనమే కారణం, మన దగ్గర హెల్త్ బాగలేదంటే మనమే కారణం, మన యొక్క రిలేషన్ బాగలేదంటే మనమే కారణం అండి. మనిషి ఎప్పుడు ఎలాగుంటాడంటే జీవితంలో పొందిన ప్రతిది ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేస్తాడు. మనిషికి ఏదైతే ఇబ్బంది బాధ ఇవి కలిగిస్తుంటాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. మనిషి ఇప్పుడు జీవితంలో నాకు అనుకున్నట్టువి రాలేదని అనుకుంటున్నాడు. కానీ మనము జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మనకు నెగిటివ్ కన్నా పాజిటివ్ ఎక్కువ జరిగింటాయండి. బట్ మనం ఏం చేస్తున్నామంటే పాజిటివ్ పక్కన పెట్టేసి నెగిటివ్ గురించి ఆలోచన చేస్తాం. నాకే జరుగుతుంది ఇదంతా, నాకే ఎందుకు జరుగుతుంది అనేది వస్తుంది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. నాకే ఎందుకు జరుగుతుంది, నాకే ఎలాగుంది, అందరూ బాగున్నారు కదంటే ఒక పనిని మనం ఏదైతే పదే చేస్తామో అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది ఒక్కసారి అక్కడ స్టోర్ అయింది అనుకోండి, దానికి రిజల్ట్ ఇవ్వడమే దాని పని. కాబట్టి మనిషి ఎప్పుడైనా చూడండి, కొన్ని చోట్ల 10 మందిలో మనం మాట్లాడుతూ ఉన్నా మన బాడీ అక్కడ ఉంటుంది కానీ మైండ్ ఎటేటో తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఏం చేస్తుందంటే మనిషి అన్కాన్షియస్లో ఉంటాడు. బట్ యూనివర్స్ ఏం చేస్తుందంటే నీ బాడీ ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది యూనివర్స్ పట్టించుకోదు. నీ యొక్క ఆలోచనలు ఎంత బలంగా ఉన్నాయి, ఎంత ఫ్రీక్వెన్సీతో నువ్వు ఆలోచన చేస్తున్నావు, దాన్ని రిసీవ్ చేసుకొని దానికి సంబంధించిన రిజల్ట్ ఇస్తుందండి. కాబట్టి మనిషి ఇప్పుడు చాలామంది ఎలాగున్నారంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెట్లో ఉంటారు. అంటే చేసే పనిపైన ధ్యాస ఉండదు. ఒక పని చేస్తూ ఉంటారు, బాడీ అక్కడ ఉంటుంది, మైండ్ మాత్రం అంత నెగిటివ్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే యద్భావం తద్భవం, నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో దానికి సంబంధించిన రిజల్ట్ నేను ఇస్తానని యూనివర్స్ డైరెక్ట్ రిజల్ట్ని తీసుకొచ్చి మన ముందు పెట్టేస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ కష్టం నాకు ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తాము, బాధపడతాము. ఈ కష్టం రావడానికి నీ పాస్ట్లో ఎటువంటి ఆలోచనలు చేసావని మనిషి ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు అనుకోండి, పొరపాటును కూడా నెగిటివ్ ఆలోచనలు చేయడం. అయితే మరి కొంతమంది ఇలాంటి ఆలోచనలు ఉండవు, అసలు వాళ్ళకి పట్టనే పట్టదు యూనివర్స్, ఇలాంటి పెద్ద పెద్ద స్పిరిచువల్ దాన్ని పట్టించుకోరు. కానీ వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్తుంటారు, ఏది నిజాయితీ ఏది వాళ్ళ విలువలు అనేది ఎఫెక్ట్ కాకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఏంటి?
అంటే మీరే చెప్తున్నారు కదా ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తుంటారని. అంటే వాళ్ళు చూసే ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతారు అనమాట. యూనివర్స్కి కావాల్సింది అదేనండి. నీకు ఏ దేవుడు కూడా నన్ను పూజించండి అని చెప్పలేదండి. నన్ను పూజిస్తే మీకు వరాలు ఇస్తానని ఏ దేవుడు చెప్పలేదు, పూజించమని కూడా చెప్పలేదు. నేను ధర్మం ఏదైతే చెప్పానో దాన్ని పాటించండి అని చెప్పాడు. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారు చూడండి, ఇలాంటి వ్యక్తులు ఆ ధర్మాన్ని పాటిస్తుంటారు కాబట్టి వాళ్ళకి అంత సక్సెస్గానే ఉంటారండి. సో మీరు ఇందాక అన్నట్టుగా నార్మల్గా మనతో డబ్బు లేకున్నా మనమే బాధ్యులము, హెల్త్ బాగాలేకపోయినా మనమే బాధ్యులము అలా అని చెప్పి ప్రతిదానికి మనము సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అండి. ఎప్పుడైతే మనము సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటామో బయట చూసే విధానం మారిపోతుంది. ఇప్పుడు మనలో తప్పులు ఒప్పులు మనం తెలుసుకున్నాం అనుకోండి, బయట వేరే వాళ్ళని నిందించాము. ఇప్పుడు మనిషికి చూడండి, ఎప్పుడైనా చిన్న ఏదో మనకి కళ్ళు సరిగా మంట ఉన్నా, తర్వాత మన బాడీ అనీజీగా ఉన్నా ఆ బాడీని తిడతాము, కళ్ళని తిడతాము, చేతులను తిడతాము, కాళ్ళను తిడుతూ ఉంటాము. బట్ మనం ఊపిరి తీసుకున్నప్పుడు, జన్మ తీసుకున్నప్పటి నుండి ఈ రోజు వరకు అవన్నీ సక్రమంగా పని చేస్తేనే మనం బయట పని చేసుకుంటున్నాము. అంటే మనిషి చూడండి ఎంతసేపు ఇవి నాకు పని చేస్తున్నాయి కదా అని వాటిపైన కృతజ్ఞత భావంతో ఉండడండి. ఎప్పుడైతే నీకు కాలు చిన్న ఫ్రాక్చర్ అయిందో అప్పుడు నీకు కాలు గుర్తొస్తుంది. అంటే అది పని చేయలేకపోతే నీకు గుర్తొచ్చింది, కానీ నువ్వు జన్మ తీసుకున్నప్పటి నుంచి ఆ కాలు నీకు ఎన్ని రకాలుగా ఉపయోగపడింది అనేది గుర్తించుకోవట్లేదండి. దానికే మనిషికి చేసే ప్రతి పనికి కృతజ్ఞత భావంతో ఉండాలండి. ఈరోజు నీ దగ్గర డబ్బు లేదనుకో, డబ్బు పట్ల నువ్వు చేస్తున్న పొరపాటు ఏంటి ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకసారి కూర్చోండి, రోజుకు 10 నిమిషాలు మీకు మీరు టైం కేటాయించుకోండి. నీకు అనారోగ్యం ఉంది, అనారోగ్యం ఎందుకు వచ్చింది? అనారోగ్యం ఎక్కువ ఎవరికి వస్తుందంటే వాళ్ళు ప్రతి దాన్ని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి అనారోగ్యాలు ఎక్కువ వస్తుంటాయండి. తర్వాత రిలేషన్ గురించి ప్రాబ్లం ఉన్న వాళ్ళని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క దాంట్లో ఇంటర్వ్యూలు అవుతుంటారండి వాళ్ళు. ఇప్పుడు అర్థం తద్దవుతుంది, ఈ విధంగా అన్నీ జరుగుతూ ఉంటాయండి. కాబట్టి మనిషి ఎప్పుడైతే తను చేస్తున్న తప్పులు తనకు తాను తెలుసుకొని ఎప్పుడైతే ఈ క్షమాగుణము, కృతజ్ఞత భావం, ప్రేమతత్వంతో ఉంటాడో ఈ మనిషికి ఏవైతే 3 ప్రాబ్లం ఉన్నాయో చూడండి, ఆ 3 ప్రాబ్లంలో సరైన మార్గం అనేది దొరుకుతుందండి. ఓకే, అంటే ఎలాగైనా మంచి రిలేషన్షిప్స్ ఉండాలి, అలాగే హెల్త్ బాగుండాలి, డబ్బు పరంగా అన్నిటి పరంగా మనం బాగుండాలి. అంటే ఇప్పుడు యూనివర్స్తో ఒక కనెక్షన్ పెంచుకుంటే మనకు అర్థమవుతుంది రేపు పొద్దున ఏమవుతుంది అండ్ మనం ఏ దారిలో వెళ్తున్నాం అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కదా. సో అది మనం ఎలా డెవలప్ చేసుకోవాలంటారు? అదే చెప్పే రోజుకు 10 నిమిషాలు మనకు మనం టైం కేటాయించుకున్నప్పుడు ఏమవుతుందంటే రిలేషన్ పట్ల ఈరోజు నిన్న మనం ఎవరైనా తిట్టామనుకోండి, ఒక వారం ముందు, 10 రోజుల ముందు, ఒక 1 ఇయర్ ముందు వాళ్ళు మన కోసం ఏం చేశారు, వాళ్ళు మన కోసం ఎంత చేశారని ఒకసారి గుర్తు చేసుకోండి. జస్ట్ ఆ 10 నిమిషాలు అలా కూర్చొని గుర్తు చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అరే తప్పు నాదే కదా, వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు మంచిగా చేస్తున్నారు, నాకు అన్ని విషయాలుగా సపోర్ట్గా ఉన్నారు అన్నప్పుడు ఏమవుతుంటే అక్కడ పశ్చాత్తాపం అనేది మొదలవుతుంది అనమాట. ఇలా అన్ని రోజు 10 నిమిషాలు కేటాయించుకొని చేస్తున్నప్పుడు ఈ పశ్చాత్తాపం ఎప్పుడైతే మొదలవుతుందో మనిషి పరివర్తన చెందడానికి టైం దొరుకుతుంది. అక్కడ ఎప్పుడైతే పరివర్తన చెందుతాడో పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడండి. యూనివర్స్ సిద్ధాంతం ఇదేనండి. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వంతో మనిషి ఉన్నాడు అనుకోండి, ఈ 3 సమస్యల్లో కూడా మనిషికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి